నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా, ప్లేట్లో పుదీనా రైస్ విత్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చికెన్ రెసిపీ ఆల్రెడీ చేసి పెట్టానండి. ఇప్పుడు మనం పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ఆనియన్స్, టొమాటోస్, కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా అండి. పుదీనాని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా గిన్నె తీసుకొని గిన్నెలో నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నూనె కూడా యాడ్ చేశాను. బిర్యానీ ఆకు అండ్ చెక్క లవంగాలు కూడా వేస్తున్నానండి. అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. కొంచెం అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, టొమాటోస్ వేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసేసాను. అది కొంచెం స్మెల్ పోయేంత వరకు వేయించుకొని తర్వాత ధనియాల పౌడర్ అండ్ కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. కాజు కూడా వేయొచ్చు, బట్ నేను యాడ్ చేయలేదన్నమాట. మీరు జీడిపప్పు ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. నేను 1.5 కప్ రైస్ తీసుకున్నానండి. రైస్ మొత్తం వేసేస్తాను. వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలండి. ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ పోసుకోవాలన్నమాట. సాల్ట్ అండ్ టేస్టింగ్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్. 1.5 కప్ బియ్యం తీసుకున్నాను కదా, 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 3 కప్స్ వాటర్ పోసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అంతే, ఒక 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చూసారు కదా ఎలా వచ్చిందో రైస్ గ్రీన్ కలర్లో. ఇది చాలా హెల్దీ అండి పుదీనా రైస్, పిల్లలకు కూడా చాలా మంచిది. చూసారు కదా ఎలా వేడి వేడిగా ఉందో. దీని కాంబినేషను నేను చికెన్ చేశాను. చికెన్ విత్ పుదీనా రైస్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.